అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. చేసి ఈ కర్రీ అండి, ఇది నాకు చాలా చాలా ఇష్టము, నా ఫేవరెట్ కర్రీ అని చెప్పాలి. కానీ ఇది రెగ్యులర్గా తినడానికి అంత వీలవ్వదండి. ఇది ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంది. అదేంటో కాదు, మీకు చూపించేస్తాను రండి. టడా, ఆకాకరకాయ అండి. దీన్ని బోడకాకరకాయ కూడా అంటారు, మేమైతే బొంతు కాకరకాయ అంటాము. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి. అన్ని సీజన్లో దొరకవు మనకి, ఓన్లీ రెయినీ సీజన్లోనే దొరుకుతాయి ఇవి. కానీ ఇవి చాలా మంచిదండి హెల్త్కి. వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఈరోజు మన వీడియోలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవి మనకి వర్షాకాలం దొరుకుతాయి కాబట్టి ఆకులు పువ్వు అనేది అతుక్కుంటాయండి ఈ కాయలకి. సో అవి మనం నార్మల్గా క్లీన్ చేస్తే అస్సలు పోదండి, లోపలికి ఇరుక్కుపోయి అలాగే ఉంటుంది. అలా ఉంచి వండడం అంటే అంత మంచిగా అనిపించదు కదా. సో నేను ఈరోజైతే ఒక టిప్ చెప్తున్నాను చూడండి. ఇలా బ్రష్ కానీ లేదంటే బాటిల్ క్లీన్ చేసే బ్రషెస్ ఏమన్నా ఉంటే తీసుకొని ఇలా ఒకసారి అన్నారనుకోండి, లోపల ఎక్కడ ఇరుక్కుపోయిన చిన్న చిన్న డస్ట్ కూడా ఈజీగా కదులుతుంది. మనం ఇది సాల్ట్ వాటర్లో వేసినప్పుడు మొత్తం క్లీన్ అయిపోతుందండి, చక్కగా ఊడి వాటర్లో కలిసి పడుతుంది. చూడండి కాయ ఎంత ఫ్రెష్గా అయిపోయిందో చూసారా. ఇలా డస్ట్ అనేది ఫ్రీగా వాటర్లోకి వెళ్ళిపోతుందండి. ఈ టిప్ కనుక నచ్చితే యూజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ టైం వండే వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయండి. అసలు కొంతమంది ఇది ఎలా వండుతారు, తింటారా అనే డౌట్లో కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసం అయితే మెయిన్గా చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా చూపిస్తాను, అలాగే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇలా 1 by 1 బ్రష్తో క్లీన్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వాటర్లో ఇలా కొంచెం పిసికినట్టు అంటూ కడిగామంటే చూడండి డస్ట్ అంతా ఇట్లా వాటర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నామంటే క్లీన్గా అయిపోతాయండి. ఇలా ఈ తోకలు అవన్నీ తీసేసుకోవాలి. అంతే అండి, నేనైతే ఇవి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి చూపిస్తాను. మామూలుగా ఇవి కావాలని పండించే రైతులు కూడా ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇలా కొంచెం గింజలు ముదిరి మంచి సైజు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అమ్ముతారు. కాకపోతే ఇవి మనకి అడవిలో దొరికినాయి కదా అండి, మ్యాక్సిమం అన్నీ లేతగానే ఉన్నాయి. కొన్ని ఎక్కడో ఒక కాయకు మాత్రం ఇట్లా గింజలు అయితే వచ్చినాయి. గింజలు చాలా గట్టిగా ఉంటాయండి ముదిరిన కాయలలో అయితే వీటిలల్లో. కానీ కర్రీ మాత్రం చాలా ఫాస్ట్గా, బెండకాయ కర్రీ వండినంత స్పీడ్గా వండొచ్చండి, అంత ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇవి మామూలు కాకరకాయలాగా చేదు అట్లా ఏం స్మెల్ కానీ అట్లా ఏం ఉండదండి, చాలా చప్పగా ఉంటాయి ముక్కలు అయితే ఇవి. సో ఇలా అన్నీ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, తినడానికి కూడా బాగుంటుందండి. చూడండి అన్నీ ఎంత లేతగా ఉన్నాయి, లోపల కొన్నిటికి అసలు గింజలే ఫామ్ అవ్వలేదు, చూడడానికి అంత లడ్డుగా ఉన్న కాయలైతే. వీటితోని మనం ఒక కర్రీనే కాదండి, ఫ్రై చేసుకోవచ్చు, కారం పొడి చేసుకోవచ్చు, ఇంకా డీప్ ఫ్రై లాగా చేసి 2-3 రోజులు నిల్వ ఉండేలాగా పెట్టుకోవచ్చు, మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అండి. సో నేనైతే ఇక్కడ ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను, టొమాటోస్ 2, ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఇవన్నీ సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి సన్నగా ఎందుకు కట్ చేస్తున్నానంటే గ్రేవీ అనేది మనకి తొందరగా కుక్ అవ్వడం, గ్రేవీ కూడా తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాటర్ వేయకపోయినా సరిపోయేలాంటి గ్రేవీ వస్తుందండి. అందుకే వెజిటేబుల్స్ అనేవి కొంచెం సన్నగా కట్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది, ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే పోపు అంతా వేగిన తర్వాత నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఈ కర్రీకి ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయో వెజిటేబుల్స్ అయితే అనిపించిందండి. కానీ ఒక్కసారి మనకి దాని వాల్యూస్ తెలుసుకుంటే ఇంకా పెట్టాల్సిందే అనిపిస్తుంది మనకు కూడా, అంత మంచిదండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి బీపీ కంట్రోల్గా ఉండడం కానీ, ఇంకా చాలా చాలా ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు ఆస్తమాతోని, అలాంటి వాళ్ళకి,
స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మెయిన్గా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఎక్కువగా తినడం వల్ల లోపల బేబీ కూడా చాలా హెల్దీగా డెవలప్ అవుతుందండి. ఇంకా ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. ఎవరికైనా కాళ్ళు విరగడం లేదంటే ఎక్కడైనా స్కిన్ పైన గాయాలు అలాంటివి అయినప్పుడు మనకి వీటి వల్ల న్యూ సెల్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయండి. అలాంటి న్యూట్రిషన్స్ అన్నీ ఈ వెజిటేబుల్స్లో ఉంటాయి కాబట్టి మనం ఇవి తప్పకుండా తినాలండి. అట్లీస్ట్ మీకు సీజన్ మొత్తంలో దొరికినప్పుడు ఎప్పుడో ఒక్కసారన్నా తినండి. కొత్తగా తినే వాళ్ళైతే ఫస్ట్ కొన్ని తెచ్చుకొని ట్రై చేయండి, ఇలా వండి చూడండి. మీకు నచ్చితేనే మళ్ళీ నెక్స్ట్ టైం తినడానికి చూడొచ్చు. ఒకసారి తింటే మాత్రం తప్పకుండా మీ ఫేవరెట్ అయిపోతుంది కర్రీ. చూసారా, నేను జస్ట్ ఒక 2 minutes వరకు ఇలా మూత పెట్టి ఉడికించానండి. ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక 1 minute అలా కుక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. అంతే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, ఈజీగా కుక్ అయిపోతాయండి మనకి. అడుగంటకుండా కలిపేసుకొని ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఈ కాలంలో ఎవరైతే తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి చాలామందికి, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎవరైతే చిన్న వయసులో ఉన్నప్పుడు చికెన్ గున్యాకి ఎఫెక్ట్ అవుతారో వాళ్ళైతే చాలా అండి 25 దాటిన తర్వాతనే మోకాళ్ళలో నొప్పులు అనేవి లేదంటే అక్కడున్న కార్టిలేజ్ అనేది అరగడం అట్లా జరుగుతుందండి. అలాంటి వాళ్ళు ఫుడ్ చాలా చూసి తినాలి. కొంచెం ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్ తినాలి కదా. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి మన హెల్త్ ఇష్యూస్కి. సాల్ట్ మనం ఇన్ని రోజులు నార్మల్గా తిని సడన్గా తగ్గించాలన్నా లేదంటే చప్పగా తినాలన్నా తినలేకపోతారు కదా. అలా మనం ఒకేసారి తగ్గించకుండా కొంచెం క్వాంటిటీ తగ్గిస్తూ, ఇంకా అలాగే ఏంటంటే కర్రీ అంతా ఉడికిన తర్వాత సాల్ట్ వేయండి. అప్పుడు మనకి సరిపడా సాల్ట్ తిన్నట్టు ఉంటుంది. బట్ కర్రీకి మాత్రం చాలా తక్కువ సాల్ట్ పడుతుందండి. చూసారా, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.